అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగిచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దైవజనుడిగా ఈరోజు మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏ వేదన మధ్యన మీరున్నా, ఏ శ్రమల మధ్యన మీరున్నా, ఎలాంటి ఇరుకు ఇబ్బందుల మధ్యన మీరున్నా, బలమైన శత్రువులు మీ మీద పడి మీ హృదయాన్ని గాయపరుస్తూ మీకుండిన సంతోషాన్ని పోగొడుతున్నా, మీరు చేయాల్సిన పనంతా ఒకటే, ప్రార్థించండి. ప్రార్థన మాత్రం మానద్దు. సాతానుగాడు మీలో ఉండే సంతోషాన్ని తీయాలని, మీ బలమునంతా వాడు తొలగించాలని, మీ కుటుంబం అంతా నాశనమైపోవాలని వాడు కోరుకుంటున్నాడు. అందుకే పలు రకాల శోధనలు మిమ్మల్ని పెడతా ఉన్నాడు. కానీ అయినా కంగారు పడద్దు, ధైర్యంగా నిలబడి ప్రార్థించడం ప్రారంభించండి. ఎందుకంటే ప్రార్థన మన పరిస్థితులను మారుస్తుంది. మన స్థితి మార్చక ముందు మన ఆత్మీయ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థించండి. ఎందుకంటే భక్తుడైన దావీదు అనుభవంతో రాస్తున్నాడు కదా, కీర్తనల భాగం 91 కీర్తన 15వ మాట చదవగలిగితే, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదును, అతనిని విడిపించి అతనిని గొప్ప చేసేదను. శ్రమలో మనం దేవునికి మొరపెట్టాలి. మనం ఎప్పుడైతే ప్రభుకు మొరపెడతామో ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు. ఈరోజు మన శోధనలో పడినప్పుడు ఎంతోమందికి మనం ఫోన్ చేస్తూ ఉంటాం. వారు మీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, మీ మెసేజ్లు కూడా వారు చూడరు. పదే పదే మనం ఫోన్ చేస్తూ ఉంటే మనల్ని ఎన్ని తిట్టుకుంటారో తెలుసా? కానీ మన ప్రభు అట్లాంటి వాడు కాదు. ఆపదలో ఉన్నప్పుడు తన పిల్లలను ఆదుకునే దేవుడు ఆయన. ఆయన అంటున్న మాటని తెలుసా? శ్రమలో నేను వారికి తోడై ఉంటాను. ఆయనకి తెలుసు శ్రమ రాగానే మనకెవరు తోడుండరని, అందరూ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారని, అందరూ మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోతారని ప్రభువుకు బాగా తెలుసు. అందుకే ప్రార్థిస్తున్న మీతో దేవుడు అంటాడు కదా, నేను మీకు తోడై ఉంటాను, ఆ శ్రమ నుండి మిమ్మల్ని విడిపిస్తాను, మీ అందరినీ గొప్ప చేస్తాను. ఎక్కడైతే మీరు అవమానించబడ్డారో, ఎక్కడైతే ఒంటరితనంతో కుమిలిపోయారో, ఎక్కడైతే గదిలో ఒంటరిగా పడి ఏడ్చారో, నా ప్రభు ఆ స్థలాల్లో మిమ్మల్ని ఘనపరచబోతున్నారు. ఈ 2025 సంవత్సరంలో ఎన్నో శ్రమల మధ్యన మీరు ప్రయాణం చేసి ఉండొచ్చు. కానీ కంగారు పడకండి, ప్రార్థన మానద్దు. ఎందుకంటే మనుషులు మనం చేసిన విజ్ఞాపనను తృణీకరిస్తారేమో కానీ మనం చేసే ప్రతి ప్రార్థనను విని దానికి తగిన జవాబు ఇవ్వగలిగిన వారే ఈరోజు మనతో మాట్లాడుతున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు. మేము కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కానీ ఆ ఇబ్బందుల మధ్యన ప్రార్థించడం ప్రారంభించాం. శ్రమ నుండి విడిపించడమే కాదు, ఆ ఒంటరితనాల్లో దేవుడు మాకు తోడుగా ఉన్నారు. చనిపోవాలనిపించింది చాలాసార్లు, మాకెందుకు ఇన్ని బాధలు అని గుండెలు బాదుకుని ఇచ్చాం. చనిపోతే అందరం కలిసి చనిపోదామని నిర్ణయాలు తీసుకున్నాం. కానీ ప్రభు మాకు తోడుగా ఉన్నారయ్యా, మమ్మల్ని విడిచిపెట్టలేదు. అమ్మ తల్లి, ఈరోజు వీడియో చూస్తున్న నీ జీవితంలో కూడా అందరూ విడిచిపెట్టి ఉండొచ్చేమో. శ్రమలు రాగానే మీ కుటుంబస్తులను విడిచిపెట్టి ఉండొచ్చేమో, కానీ ప్రభు నీకు తోడుగా ఉన్నారు. దిగులు చెందాల్సిన అవసరం లేదు. ధనం పోయిందని మీ స్నేహితులు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, ఉద్యోగం రాలేదని మీ ఇంటి వారే చులకనగా చూస్తున్నారేమో, అవమానిస్తున్నారేమో, కానీ మొరపెట్టడం మాత్రం మీరు మానద్దు. తగులుతాయి ఎన్నో బాధలు, ఎన్నో దెబ్బలు మన జీవితాలు తగులుతాయి. కానీ విశ్వాసంతో దేవుని వైపు చూడండి. మిమ్మల్ని ఘనపరచడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నన్ను అవమానపరిచే దేవుడు కాదు. ఈరోజు గుండెలు చరుచుకొని ప్రభు పరిచర్య ఘనంగా చేయడం గల కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు మా అవమానాల్లో, మా నిందలలో, మా శ్రమల్లో మేము ప్రభు వైపు చూడగలిగాం, ప్రార్థించగలిగాం. ఆ ప్రార్థన ప్రతిఫలాలే ఈరోజు మేము అనుభవించగలుగుతున్నాం. మమ్మల్ని బలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా బలపరుస్తాడు. గాడ్ బ్లెస్ యూ.